ఒక సినిమాలో బ్రహ్మానందం జుట్టు పీక్కుంటూ హీరోని అయోమయంగా అడుగుతాడు, అసలు నీ స్కీమేంట్రా అని. గత కొంతకాలంగా జగన్ని గమనిస్తున్న వారందరి పరిస్థితి ఇలానే ఉంది. రాజకీయాల్లో వ్యూహాలతో పాటు టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏపీ సీఎం వైఎస్ జగన్ వీటిల్లో తలపండిపోయారు. తన ప్లానింగ్ ఏంటో అప్పటికప్పుడు అర్థం కాదు. అర్థం చేసుకునే లోపు తన పని సజావుగా చేసుకుపోతాడు జగన్. అవతలి వారికి కనీసం కౌంటర్ ఇవ్వడానికి కూడా టైం ఉండదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మేం సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం హోదాలో ఫస్ట్ టైం ఆయన వివేక హత్యపై స్పందించడం గమనార్హం. జగన్ సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య అప్పట్లో పెను సంచలనం. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ హత్య కేసుపై ఎన్నో అనుమానాలు, వివాదాలు వచ్చినా, కోర్టుల్లో కేసు సుదీర్ఘకాలం సాగినా సీఎం అయ్యాక ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం జగన్ తాజాగా వివేకానందరెడ్డి హత్యపై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సరిగ్గా ఎలక్షన్స్కు ముందు జగన్ ఈ హత్య కేసు లేవనెత్తడంతో అది ఎవరికి ఎసరు పెడుతుందో అనే భయం ప్రత్యర్థులలో మొదలైంది. ఇన్ని రోజులు వివేక హత్య గురించి ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేసినా, టీడీపీ ఎంత రెచ్చగొడుతున్నా, సొంత కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నా సైలెంట్గా ఉన్న జగన్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంకి వాటన్నిటికీ సమాధానం ఇచ్చుకుంటూ వెళ్లడం విపక్షాలకు దిమ్మ తిరిగేలా చేస్తోంది. కావాలనే ఇన్నాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటించాడని ఇప్పుడు మెల్లమెల్లగా అందరికీ అర్థమవుతోంది. ఈ విషయంలో జగన్ ఒకే దెబ్బకు కొన్ని పిట్టలని కొట్టడంతో పాటు తనకు వివేక హత్యకు ఎటువంటి సంబంధం లేదు అనే దాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. వీటిల్లో నెంబర్ 1 పాయింట్, బాబాయ్ను ఎవరు చంపారో, ఎందుకు చంపించారో ఆ దేవుడికి, కడప జిల్లా ప్రజలకు బాగా తెలుసు అంటూ వివేక హత్య కేసులో ఎవరున్నారు అనే కొత్త అనుమానాలు రేకెత్తించి జనాల మైండ్ అటువైపు తిప్పడం. వివేకాని అతి దారుణంగా చంపి బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడు, ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు అని దస్తగిరి గురించి చెప్పడం, అలాంటి వాడికి మద్దతు ఇస్తున్న సునీత, ఎల్లో మీడియాల నిజస్వరూపం బట్టబయలు చేయడం, చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కోసం ఒకరిద్దరు నా వాళ్ళు కూడా తప్పించిపోతున్నారు అని షర్మిల, సునీతల గురించి చెప్పి వారికి చంద్రబాబుతో పనేంటి అనే పాయింట్ని జనాల్లోకి తీసుకెళ్లడం, వివేకాన్ని చంపడం వల్ల ఎవరికి ప్రయోజనం అనే పాయింట్ని, రాజకీయంగా ఎవరు లాభం పొందుతారు అనే చర్చ జనాల్లో కలిగించడం, తద్వారా నాకు కానీ నా తరపున కానీ వివేక హత్య కేసుతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పకనే చెప్తున్నారు వైఎస్ జగన్. ఇంకా 20 రోజుల ప్రచారం మిగిలి ఉండగా తన మొదటి ప్రసంగంలోనే సిక్సర్లు బాదిన జగన్ ముందు ముందు ఇంకా ఎన్ని బాల్స్ బౌండరీస్ దాటిస్తాడో.